2 అడుగుల స్థలంలో వ్యవసాయం వినడానికి విచిత్రంగా ఉన్న, నమ్మడానికి కష్టంగా ఉన్న శ్రీకాకుళం పట్టణానికి ఆనుకుని ఉన్న దుప్పలవలస గ్రామంలోని పిరియా మురళీకృష్ణ అనే రైతు ఈ 2 అడుగుల స్థలంలోనే వ్యవసాయం చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? దానివల్ల ఆయన పొందుతున్న ప్రయోజనాలేంటి? అసలు దీనివలన ఆయన్ని చూసి ఇంకెవరైనా నేర్చుకున్నారా అనే విషయాన్ని ఆయన్ని అడిగే తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు ఒకసారి రండి. అసలు మీరు ఎలా చేస్తున్నారు? అసలు మీకు ఎలా సాధ్యమైంది? అసలు ఇలాంటి థాట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఓం నమో నారాయణ. నా పేరు పిరియా మురళీకృష్ణ. మేము టౌన్లో ఉండడం, మాకు అర్బన్ కాలనీలో హౌస్ వచ్చింది. హౌస్ వచ్చిన తర్వాత మాకు ఈ కాలనీ కట్టించుకోవడం జరిగింది. ఈ సందులో చిన్న కాలువ కూడా మేమే నిర్ణయించుకుని, ఆ కాలువ పక్కన కూడా చిన్న ఒక 2 అడుగులు సుమారు స్థలంలో పొడవు 30 అడుగులు ఉంటుంది. దాంట్లో మనకు అవసరమైన మొక్కలు కరివేపాకు, తమలపాకు, తులసి, తర్వాత పళ్ళు జాతులు అన్ని రకాలు పండించుకోవడం జరుగుతుంది. ఇది ఒక మానసిక ఆనందానికి ఇది ఒక మూల కారణం. ఇది మనం అందరము ఆచరించవలసిన విషయం. ఇది మనకు కావాలి. మేము షుగర్ ఆకనీస్ ఉంది, మా వనమూలికలు అంటే తెప్పతీగ, అలాగే తులసి, కలబంద, బిల్లగన్నేరు, వామాకు, ఇలా ఆరోగ్యానికి అవసరమైన అన్ని మొక్కల్ని పెంచుకోవడం, ఇంటి పరిసరాల్లో పెంచుకొని ఆరోగ్యానికి అవసరం మేరకు కాపాడుకోవడం జరుగుతుంది. షుగర్ మొక్క అనేది రోజు తెల్లవారు లేచి ఒక ఆకు తింటే షుగర్ మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. ఇది నేను ఆచరించి అనుభవిస్తున్న ఈ విషయం. ఇది మీరు ఒకసారి మా మొక్కలను ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి మనం కూడా ఈ మొక్కలను ఒకసారి చూద్దాం. ఇలా ఒకసారి అండి, ఇలా చూస్తే, ఎందుకంటే మనకు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఇలా చూసుకుంటూ పోయినట్టయితే చాలా మొక్కలని ఇక్కడ అరటి అంటే 30 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పులోని ఈ వ్యవసాయం అంతా జరుగుతుంది. అక్కడ మనం ఆ మామిడి చూసాం, ఆ తర్వాత జామకాయ చూసాం, జామి మొక్క చూసాం, ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అరటి మొక్కలు కూడా మనం చూసాం. ఇంకా ఇలా ముందుకు వచ్చినట్టయితే మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే చూడొచ్చు, ఇంటి పక్కనే 2 అడుగుల స్థలం ఉంది. ఆ 2 అడుగుల స్థలంలో కూడా ఒక మధ్యలో కాలువ ఉంది. అంటే కాలువకు అటువైపు ఒక అడుగు, ఇటువైపు ఒక అడుగు, 2 అడుగుల స్థలంలోనే వ్యవసాయం జరుగుతుంది. ఆ కాలువకు అటువైపు కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఇటువైపు కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఏంటి, ఆ మొక్కల వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది ఆయన్నే అడిగి ఒకసారి తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు ఒకసారి చెప్పండి, కాలువకు అటువైపు ఉన్న మొక్కల సంగతి ఒక్కొక్కటి అలా మీరు మా బిగ్ టీవీ వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి. అది మిరప మొక్కలు అవి. తర్వాత ఇది గోరెంటాకు. ముందు అటువైపు ఉండే మొక్కల గురించి మనం చెప్పుకుంటూ పోతే, తర్వాత అటు నుండి వచ్చే మొక్కల గురించి మనం చెప్పుకుంటూ వద్దాం. మీరు చెప్పండి. షుగరాకు మొక్క అది, షుగరాకు అది. తర్వాత ఇది రణపాల. దాని పక్క మిరప మొక్క మాదిరిగా ఉన్నది క్యాప్సికమ్ మొక్క అది. తులసి, పైనాపిల్ మొక్క అది. దాని పక్కన ఉన్నది కంద మొక్క. ఇక్కడ కనిపిస్తుంది ఈ మొక్క ఏంటిది? ఇది తులసాకు. ఇది షుగరాకు మొక్క. అదే షుగరాకు మొక్క. అది షుగరాకు ఇదేనా? అది పెద్దది, అది షుగరాకు. నేను రోజు తినే తెల్లవారు వేసి బ్రష్ చేసిన పరగడుపు నా మొక్క ఒక ఆకు తింటాను. షుగర్ కంట్రోల్గానే ఉంటుంది. మీకు షుగర్ ఉందా? ఉంది. ఇది ఎప్పుడు నుంచి అది చేస్తున్నారా? అదే దగ్గర 4 years నుంచి ఇది నేను చేస్తున్నాను. అది ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు ఆ కాలువకి ఇటువైపు ఉన్న మొక్కలు వీటి గురించి కూడా ఒక్కొక్కసారి మనం బిగ్ టీవీ వ్యూవర్స్. ఇది ఇక్కడ మిరియం మొక్క ఉంది. మిరియం మొక్క. ఇది బేరపాదు, కొత్తగా పెట్టే ఇంక పూర్తి అవ్వలేదు. తులసి అంటే మనకి నిత్యము పూజకి అందరికి అవసరం ఉంటుంది. తులసితో టీ కూడా తాగుతాం మేము రోజును. తర్వాత ఇది యాలక మొక్క. ఇది యాలకిది. ఇది క్యాన్సర్కి కూడా పనిచేసే ఫ్రూట్, లక్ష్మణ ఫలం అంటారు. లేదు, ఇంక లేవు, ఇంకా కాయడం. ఇది లక్ష్మణ ఫలము. ఇది తర్వాత దేవకాంచన అనేసి, ఇది పువ్వులు పూజకి. మందార మొక్క. కాకరపాదు ఉండేది పోయింది. అలాగే బీరపాదు, నిమ్మ మొక్క కూడా ఉంది. ఇంకా తయారవుతుంది. ఇది సీతాఫలం పూర్తిగా కాసింది. ఇది సీతాఫలం ఫుల్గాను చాలా బాగుంటాయి. అదంతా ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించడం జరుగుతుంది. ఇదంతా ఈ మొక్కలన్నింటికి సేంద్రియ పద్ధతిగానే పండించడం జరుగుతుంది. అరటి గేల కూడా ఉంది. మీరు ఒకసారి మీద మొన్న ఒక గేల కొట్టడం జరిగింది. వాకాయ మొక్క అంటారు, స్వీట్ వాకాయ మొక్క. మా అల్లుడు గారు ఇది సిండికే స్వీట్ వాకాయ మొక్క. వాకాయ పళ్ళు అంటారు కదా, వాకాయ. ఇది స్వీట్ వాకాయలు. మెడిసిన్. ఇవి పూజకి పువ్వులు మొక్కలు. ఇది పువ్వులు. ఇది కస్తూరి అంటారు. ఇది వామాకు. ఇది ఈ వామాకు తిన్నా మంచిది ఆరోగ్యానికి.
వామాకు ఇది తింటే అలా పచ్చి తినొచ్చే. పువ్వుల మొక్కలు పూజకి ఇబ్బంది లేదు. ఇది బిల్లగన్నేరు క్యాన్సర్ మంది, ఇది బిల్లగన్నేరు. నేల ఉసిరి, ఈ ఉసిరికాయ చిన్న ఉసిరికాయలు ఉంటాయి చూడండి, మీరు ఉసిరికాయలు చిన్న మాదిరిగా ఉంటాయి. ఉసిరికాయ నేల ఉసిరికి, ఇవి ఉసిరికి మా కాయలాగా ఉంటాయి చిన్నవి. ఇది కాకరపాదు, ఇది రెడ్డి నానబాల మొక్క అని, ఇది షుగర్ బాగా పనిచేస్తుంది. రెడ్డి నానబాల మొక్క అనేసి పచ్చపొట్ల కూర అంటారు కూడా దీనికి. తులసి అంటే అందరికీ తెలిసిందని. ఇదిగో ఇది స్వీట్ వెలంకాయ, ఇది తెప్పించడం జరిగింది, తెప్పించి వడ్డం జరిగింది. ఇది వెలంకాయ మాలో స్వీట్, ఇది నల్ల తులసి, అదే కృష్ణ తులసి, రామ తులసి. ఇది కాకరపాదు, ఇది బీరపాదు, ఇంకా కాయలు జరగలేదు. ఇక్కడ ద్రాక్ష మొక్క రెడీ అవుతుంది. ఇది ద్రాక్ష మొక్క, తోటకూర. ఇంకా మనం చూసుకున్నట్టయితే చూస్తున్నాం కదా, 2 అడుగుల వెడల్పులోనే వ్యవసాయం మొత్తం జరుగుతుంది. సుమారుగా ఇక్కడ చూసుకున్నట్టయితే 30 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు ఉంది. ఈ 30 అడుగుల పొడవులో కనీసం 100 మొక్కలైనా ఉండుంటాయి. అసలు ఇంత తక్కువ స్థలంలో ఇన్ని మొక్కలు వేసి ఇంత వ్యవసాయం చేయడం అనేది సాధ్యమవుతుందని ఇంతవరకు అసలు ఊహించుండం. ఇన్ని మొక్కలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా ఆకుకూరలు ఉన్నాయి, పువ్వుల మొక్కలు ఉన్నాయి, పళ్ళు మొక్కలు ఉన్నాయి. ఇన్ని రకాల మొక్కలు అనేవి ఒకే 2 అడుగులు వెడల్పు స్థలంలో ఇన్ని రకాల మొక్కల్ని, ఇన్ని రకాల చెట్లని పండించగలమని అని చెప్పి మనం అసలు ఊహించుండం. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈయన మురళీకృష్ణ గారు అసలు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆ చిన్న స్థలం కూడా, ఎక్కడ ఏ చిన్న స్థలం ఉన్నా కూడా దాన్ని మొక్కలకి చక్కగా మొక్కలు వేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఏదైతే ఇంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడ పైన 1/2 అడుగు వెడల్పులోని ఎన్ని మొక్కలు, ఇది కూడా మనం చూడవచ్చు. 1/2 అడుగు వెడల్పులోనే చిన్న పువ్వులు మొక్కల కోసం కొంచెం ఏర్పాటు చేసి అందులో మట్టి పోసి, అందులో సుమారుగా ఇక్కడ కూడా ఇంచుమించుగా ఒక 30-40 రకాల మొక్కలు, అన్ని రకాల పువ్వులు కావచ్చు, పాదులు కావచ్చు, అన్ని రకాల మొక్కలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మందార మొక్కలు మనం చూడొచ్చు. అసలు ఈ రోజుల్లో మందార మొక్కలు అనేవి కనిపించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. చూడండి మందార మొక్కలు ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా కనిపిస్తున్నాయి మనం చూడొచ్చు. ఇక్కడ తులసి చూడొచ్చు. ఈ తర్వాత ఇక్కడ ఈ పుదీనా మొక్కలు మనం చూడొచ్చు. పుదీనా పచ్చడి ఇటువంటివి చేస్తూ ఉంటారు, వీటిని కూడా చూడొచ్చు. ఈ ఏ చిన్న స్థలాన్ని కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఎక్కడ మొక్కలు వేయడానికి ఎక్కడ స్థలం దొరుకుతుంది అనే రకంగా ఆయన చూసినటువంటి పరిస్థితి. ఇది పెద్ద గార్డెన్ కాదు, ఎన్నో ఎకరాల స్థలం కాదు, లేదంటే ఇంటి ముందు పెద్ద గార్డెన్లా కూడా లేదు. ఇంట్లో ఉండే స్థలాన్ని, ఇంటి దగ్గర వాళ్ళకి అనుకువగా ఉండే, వాళ్ళకి అవకాశంలో ఉండే స్థలాన్ని అన్ని రకాలుగా కూడా వాడుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే తమలపాకులు మనం చూస్తాం. తమలపాకులు చూడండి, తమలపాకు పాదు ఎంత చక్కగా ఉందో. మొత్తం చూసుకుంటే అసలు కంప్లీట్గా మామూలుగా అయితే మనం ఒక 2 అడుగులు 3 అడుగుల స్థలంలో మహా అయితే ఒక బైక్ పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఈ మొత్తం సుమారుగా ఒక 100-150 రకాల పూల మొక్కలు, పళ్ళు మొక్కలు, లేదంటే కూరగాయల మొక్కలు, అన్ని రకాల మొక్కలను కూడా వేసేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆయన అయితే ఇంకొక విషయం కూడా ఆయన చెప్తున్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు మీరు ఈ మందుల కోసం, ఈ మొక్కలు పెంచడం కోసం ఎటువంటి మెడిసిన్ ఆయన వాడుతారు, లేదంటే ఏమైనా ఎలాంటి ఎరువులు వాడుతారు, కెమికల్స్ ఏమైనా వాడతారు ఏంటనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఒకసారి మురళీకృష్ణ గారు మీరు చెప్పండి, ఎలాంటి ఎరువులు వాడతారు? ఒకవేళ మీలాగే ఇలాంటి గార్డెన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? జీవామృతం, ఇదిగో జీవామృతం. ఇది మేము రోజు కలిసి ఆవు మూత్రమును, పేడ, తర్వాత పళ్ళు దాకాల జాతులు అవి ఇవి వేసి మొత్తం అంటే పూర్తి వాడడం జరిగింది. లాస్ట్లో ఉంది ఇది ఇంకో ట్రిప్ కొట్టాల్సి వస్తుంది. ఇలాగ పెంచుకోవడం జరుగుతుంది. ఇలాగ అదే మన సేంద్రియ పద్ధతిలో పెంచడమే కానీ ఎరువులు అంటూ వేయము. ఇంట్లో వాడుకున్న కూరగాయల చెత్త అవన్నీ తీసుకొచ్చి స్టాక్ చేసి అవి వేయడం జరుగుతుంది. అంతేగాని ఎరువులు కూడా వేయడం ఎటు ఉండదు, న్యాచురల్గా పండించడం అవుతుంది. ఇదిగోండి ఇక్కడ పొనగంటి కూర, తోటకూర, ఎర్ర తోటకూర, ముల్లంగి కూర, పువ్వుల జాతులు అన్నీ ఉంటాయి. మందార మొక్కలు. ఈ అరటికాయలు ఎక్కడ? మా చెట్టు అదే మీరు పండించింది? మేము పండించిందే. ఇంకా మనం చూడొచ్చు. అయితే ఇంకొక విషయం కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ పండించిన పంటలు మీరు ఏమైనా అమ్మడం కానీ, లేదంటే ఇంకెవరికైనా ఇవ్వడం కానీ ఏం చేస్తూ ఉంటారు? ఇన్ని మొక్కలను ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఇవి మా బంధువులకి వాళ్ళకి ఇవ్వడమే కానీ అమ్మకాలు ఎటు ఉండవు. మేము మా ఇంటికి వాడుకోవడం మ్యాక్సిమం వాడుతాము. మా బంధువులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కానీ అమ్మకం అయితే ఎట్లేదు. మా దగ్గర పళ్ళు జాతులు అంటే అడవిలో ఉన్న వాతావరణాన్ని సృష్టించుకున్న మా ఇంటి చుట్టూలో మారేడు, నేరేడు, ఉసిరికి,
నేలుసిరికి, తర్వాత మా మా జామ, మా పారిజాతము, ఇలా మొక్కలు అన్ని సమ్మేళనంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది పచ్చదనానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఇంటి చుట్టూ పచ్చదనం ఉండాలనే కాన్సెప్ట్తో మేము చేయడం జరిగింది. అది మా ఇది అందరూ ఆచరిస్తే పర్యావరణ కాపాడిన వాళ్ళం అవుతాము. ఎరువులు వాడకుండాను సేంద్రియ పద్ధతిలో మన ఇంటి మీద కానీ ఇంటి పెరట్లో కానీ మనం ఇలా మొక్కలు ముడుచుకోవడం వల్ల మనకు ఆరోగ్యము, మనకు ఒక వ్యాపకం ఉండడం వల్ల అదొక మానసికమైన ఆనందము. ఆ ఆనందాన్ని అనుభవించడమే కానీ చెప్పడానికి ఏమి ఉండదు. ఇది అందరూ ఆచరించాలని కోరుకుంటాను. ధన్యవాదములు. నా పేరు పిరియా మురళీకృష్ణ, దుప్పరవలస అర్బన్ కాలనీ. ఓం నమో నారాయణాయ నమః. చూస్తున్నాం కదా, మామూలుగా అయితే మనం ఏదన్నా ఒక గార్డెన్లో ఒక మొక్కలు పెంచాలని ఏం చేయాలని ఇంటి ముందు చాలా ప్లేస్ ఉండాలి, లేదంటే ఇంటి పక్కన చాలా ప్లేస్ ఉండాలని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన ఇంటి పక్కన కాలువకి ఒక అడుగు అటువైపు ఇటువైపు అంటే 2 అడుగుల స్థలంలోనే ఈయన ఇన్ని మొక్కలు పెంచుతున్నారనేసి అంటే నిజంగా నమ్మడానికి కూడా ఇక్కడికి వచ్చి చూసినంత వరకు నేను కూడా నమ్మలేకపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఇలా కూడా చేయొచ్చా అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఇలా చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఇంటికి అవసరాలు కూడా తీరుతాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.